1 ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం ఆవు పాలు గేదె పాలు పెట్టకూడదు, సరేనా? గుడ్డు నాన్ వెజ్ ఏమీ ఇవ్వకూడదు. ఉక్కిరిలో కూడా జీడిపప్పులు బాదం పప్పులు ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేయకూడదు, సరేనా? అడ్డల్లో పడుకోబెట్టి కాకుండా నెమ్మదిగా ఒళ్ళో కూర్చోబెట్టి పెట్టాలి, సరేనా? ఫోను టీవీ ల్యాప్టాప్స్ చూపించకూడదు. అన్నాన్ని మెత్తగా చేయడానికి మిక్సీ వాడకూడదు, మ్యాషర్ అంటాం, లేదా మనమే చేత్తో క్లీన్ చేసుకోవాలి. టీత్ హైజీన్ అంటే పళ్ళు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. పళ్ళు రాకపోయినా దంతాల వరకు అయినా గమ్స్ అయినా భోంచేస్తున్నారు కాబట్టి చేయాలి, సరేనా? ఉక్కిరి పెట్టచ్చు. బియ్యం, మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు. బియ్యం 2 ఉంటే పప్పులన్నీ కలిపి 1 ఉండాలి, సరేనా? ఇడ్లీ పెట్టచ్చు, ఉప్మా పెట్టచ్చు. ఇడ్లీ మెత్తగా చేయడానికి వాటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఈవెన్ తల్లిపాలైనా పిండేసి వేయచ్చు. ఫ్రూట్స్ అయితే ఈ సీజన్లో మనం బొప్పాయి, సపోటా పెడతాం. వెజిటబుల్స్ కూరగాయలు వచ్చేటప్పటికైతే క్యారెట్, పొటాటో బాగా బాయిల్ చేసి పెట్టాలి. ఫ్యామిలీలో మ్యాష్ చేసి పెట్టాలి. ఆస్తమా హిస్టరీ ఏమైనా ఉందా అమ్మా? ఇంతవరకు ఎప్పుడైనా ఇవేవి గురకలా రావడం ఏం పెట్టలేదు కదా? అలా ఏం లేకపోతే మీరు అంబలి పెట్టుకోవచ్చు. ఫ్రూట్స్లో అరటిపండు కూడా పెట్టచ్చు. పిక్కలున్న ఫ్రూట్స్ ఏం పెట్టకండి, సరేనా? సాల్ట్ యాడ్ చేయకూడదు, ఎందులో షుగర్ యాడ్ చేయకూడదు, పట్టికంటాం కదా. నెక్స్ట్ హనీ, తేనె, బెల్లం ఇవేవి కూడా వేయకూడదు, చప్పగానే వాడాలి. వాటర్ వచ్చేటప్పటికి బబుల్ బాయిలింగ్ అంటాం, 15 నిమిషాల పాటు బాగా మరగాలి. కెర్లుతాయి అంటారు కదా, దాన్ని బబుల్ బాయిలింగ్ అంటాం, సరేనా? కెర్లింగ్ వాటర్ కాచి చల్లార్చిన తర్వాత స్టీల్ బాటిల్స్ వాడుకోండి. పిల్లలకి వరకు స్టీల్ బాటిల్లో ఉంచుకొని అవసరమైనప్పుడు తీసి గ్లాస్తో పెట్టాలి. వాటర్ పెట్టడానికి కూడా పాలు సీసాలు అయితే వాడద్దు, గోకుతో కానీ గ్లాస్తో పెట్టండి. ఉదయాన్నే 7 గంటలకి ప్రస్తుతానికి మీ పాలు పెట్టేసి మళ్ళీ 10 o'clock వరకు మరి పాలు ఏమి ఇవ్వద్దు. మధ్యలో ఏమైనా పాలు కడుగుతున్నట్టుంటే వాటర్ ఇవ్వండి. 10కి ఉక్కిరి పెట్టండి, సరేనా? మళ్ళీ 1 o'clockకి పాలు పెడతారు. 4కి మనం అనుకున్న ఫ్రూట్స్ కానీ వెజిటబుల్ కానీ ఏదో ఒక్కొక్కటి స్టార్ట్ చేయాలి, సరేనా? 7కి పాలు పెడతారు. ఉక్కిరితో పాటు ఉదయాన్నే ఇడ్లీ పెట్టచ్చు, ఉప్మా పెట్టచ్చు. కానీ కొత్త ఫుడ్ ఎప్పుడు కూడా ఒక ఫుడ్ 3 to 4 days ఒకేలాగా పెట్టాలి. అంటే ఉదయం 7 గంటలకు ఉక్కిరి పెడితే 4-5 రోజులు ఉక్కిరే పెట్టి బాగానే ఉన్నారు, గురక రాలేదు, ఏం ప్రాబ్లం రాలేదు అంటేనే నెక్స్ట్ ఇడ్లీకి మారాలి. ఈవినింగ్ పెట్టేటప్పుడు కూడా అంతే, ఒక వారం అంతా పపియా, ఒక వారం అంతా సపోటా, ఇంకో వారం క్యారెట్, ఇంకో వారం బంగాళదుంపల. నేను మీకు ఇచ్చిన 4-5 రకాల ఫుడ్స్ మీకు అలవాటు చేయడానికే నెల నుంచి 15 రోజులు టైం పడుతుంది, సరేనా? ప్రస్తుతానికి ఈ ఫుడ్స్ పెట్టచ్చు, ఓకేనా? 7వ నెలకి అయితే ఇంతే పెడతాం, 2 సార్లే, 10 గంటలకు ఒకసారి, 4 గంటలు. మిగతా అంతా మీ ఫీడ్ పాలే పెడతాం, మీ పాలే. కూర్చొని పెట్టండి, పప్పు పాలు పెట్టండి.